హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న దివ్యదేశం తిరుకచ్చి అత్తిగిరి. దీన్నే కాంచీపురం హస్తిగిరి అని కూడా అంటారు. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉన్నది. శ్రీరామానుజాచార్య స్వామి బాల్య యవ్వన సమయం చాలా వరకు గడిపిన స్థానం ఈ కాంచీపురం. యమునాచార్యులనే మహానుభావులు రాబోయే కాలంలో లోకానికి గతి ఇతడే అముదల్వన్ అంటూ దూరం నుంచి ఆశీర్వదించినది ఈ దివ్యక్షేత్రంలోనే. రామానుజులకు పాఠాలు చెప్పిన యాదవ ప్రకాశులనే గురువు అసూయతో రామానుజుల ప్రాణాలు తీయాలని కాశీయాత్ర అనే వంక పెట్టారు. మధ్యలో వింధ్యారణ్యాలలో మరో శిష్యుడు రామానుజులకు ఆ రహస్యం చెప్పి ఆ శిష్య బృందంలో నుంచి అడవిలోకి పంపేశాడు. దారి తెన్ను తెలియని ఆ సమయంలో రామానుజులకి బోయ దంపతుల్లా కనిపించి తిరిగి కాంచీపురం చేర్చి కాపాడినది ఈ క్షేత్రంలో ఉండే వరదరాజ పెరుమాళ్ పెరుందేవి దివ్య దంపతులే. ఈయన్నే అత్తివరదన్ అని కూడా అంటారు. అంటే హస్తిగిరిపై నిలిచి ఉన్న వరదరాజస్వామి అని అనవచ్చు. లేదా అత్తి అనే దారువు అంటే మేడి కర్రతో ఏర్పడ్డ దివ్యదేహం ధరించిన వరదరాజస్వామి అని కావచ్చు. కాంచీ పూర్ణులనే జ్ఞానుల ద్వారా రామానుజుల వారి 6 ప్రశ్నలకు 6 సమాధానాలు అందించిన మార్గదర్శకుడు ఈ కాంచీ వరదుడే. రామానుజులు సన్యాసాశ్రమం స్వీకరించినది ఈ వరదుడి సన్నిధిలోనే. శ్రీరంగనాథుడు కోరితే అంగీకరించి రామానుజులు వారిని శ్రీరంగం పంపించినది ఈ కాంచీ వరదుడే. అందుకే ఇది త్యాగమండపం అయ్యింది. ఎంత విన్నా తరగని అద్భుత చరిత్ర ఈ దివ్య దేశానిది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.